నివేదిత టీవీ వీక్షకులకు శుభాకాంక్షలు. మనం ఇప్పుడు తుని సమీపంలో తపోవనం అనేటువంటి క్షేత్రంలో ఉన్నాం. సచ్చిదానంద స్వామి వారు ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంగణంలో కొలువైనటువంటి లక్ష్మీ గణపతి స్వామివారి యొక్క దివ్య సన్నిధానానికి వెళుతూ ఉన్నాం. ఈ శృంగేరి సంప్రదాయంలోనూ అలాగే శ్రీ విద్యా సంప్రదాయంలోనూ కూడా మంత్రదీక్ష ఉన్నటువంటి లక్ష్మీ గణపతి యొక్క ప్రాధాన్యత తెలియకుండా ఉండదు. ఎందుచేతనంటే ఈ మంత్రశాస్త్రం శ్రీ విద్య పారంపర్యంలో ఉన్నటువంటి అనుష్ఠాన పరులకందరికీ కూడా ఖచ్చితంగా ముందుగా లక్ష్మీ గణపతి యొక్క మంత్రోపదేశం చేయడం జరుగుతుంది. ఇటువంటి గొప్ప విశేషం కలిగినటువంటి లక్ష్మీ గణపతి స్వామివారి మనం ఒక్కసారి మనసా వాచా కర్మణ వారి యొక్క అనుగ్రహానికి ప్రార్థిద్దాం. ఈ లక్ష్మీ గణపతి వారి ఆలయంతో ఇక్కడ మనకి ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ ఆలయ మూర్తులన్నిటికీ కూడా దర్శనం ప్రారంభమవుతుంది. ఇక దీని తర్వాత మిగిలిన యొక్క ఆలయాలు మనం దర్శించుకోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క సన్నిధిలో ఉన్నాం. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయం సోదరులు ఇరువురు కూడా పక్కపక్కనే ప్రతిష్ఠించడం జరిగింది. చక్కగా ఈ మామిడి తోపు మధ్యలో ఉన్నటువంటి ఆలయాలు భక్తిభావాన్నే కాకుండా వచ్చేటువంటి భక్తులకు విశేషమైనటువంటి ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తాయి. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సచ్చిదానంద స్వామి వారికి మనం ఈ ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుని తదుపరి ఆలయాన్ని మనం దర్శించడానికి వెళ్దాం. ఇప్పుడు మనము త్రిమూర్తాత్మకుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క సన్నిధిలో ఉన్నాం. ఇక్కడ ఈ దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. గురుస్వరూపంగా భావించేటువంటి దత్తాత్రేయుడికి ఇక్కడ ప్రతి గురువారం కూడా విశేషమైనటువంటి అర్చనలు జరుగుతూ ఉంటాయి. అనేక మంది భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుని పునీతులవుతూ ఉంటారు. ఈ ప్రాంగణంలో విశాలమైనటువంటి గోశాలలో ప్రస్తుతం పశువులు ఆ దూడలు మాత్రం ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా ప్రాంగణంలో చెట్ల నీడ ఉన్నాయి. తర్వాత వాటిని కూడా మనం చూడవచ్చు. చక్కగా ఇక్కడ గోపోషణ గోసేవ జరుగుతున్నాయి. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుచేతనంటే ప్రస్తుత సమాజంలో గోసేవ అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎక్కడ గోవులు పూజించబడతాయో అక్కడ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉంటాయని మన వేదాల కాలం నుంచి కూడా చెప్పడం జరుగుతున్నది. స్వామివారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇక్కడ చక్కగా ఇక్కడ గోసేవకు పూనుకోవడం అన్నది చాలా గొప్ప విశేషంగా మనం భావించవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గిత్తను పొంగనూరు గిత్త అంటారు. ఇవి చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి.
కానీ విశేషమైనటువంటి శక్తి ఉంటుంది వీటికి. చాలా ప్రభావవంతమైనటువంటి ఈ పుంగనూరు గిత్తలని చెప్పబడతాయి. ఈ తపోవన ప్రాంగణంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి గోసంపదని ఇక్కడ మనం చూడవచ్చు. పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంగా దీన్ని మనం చెప్పవచ్చు. ఎందుచేతనంటే గోవులు నడయాడిన చోట సమస్త సంపదలు ఐశ్వర్యాలు ఉంటాయి. అలాగే గోవు యందు సమస్త దేవతలు కొలువై ఉంటారని మన శాస్త్రాలు అలాగే పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందుచేత ఈ గోవులను దర్శించుకోవడం కూడా మనకి ఒక విశేషమైన అవకాశంగా మనం భావన చేయాలి. ఈ ప్రాంగణం అంతా కూడా చక్కగా మామిడి చెట్లతో నిండి ఉన్నది. తపోవనం అన్నటువంటి ఆ నామధేయానికి సార్థకత కలిగిస్తూ చల్లని నీడనిచ్చేటువంటి చక్కని ఫలాలు ఇచ్చేటువంటి ఈ మామిడి చెట్లను మనం చూడవచ్చు. ఇక్కడ సమస్తమైనటువంటి ఈ గోసంపద కూడా ఈ మామిడి చెట్ల నీడను శాత తీరుతూ ఎంతో ఆనందంగా మనకు కనపడుతూ ఉంటాయి. ఈ ఆలయంలో నాగదేవత అలాగే నవగ్రహాలు శివలింగంతో సహా ప్రతిష్ఠించడం జరిగింది. ఏ ఏ గ్రహ దోషాలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి అభిషేకాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక నాగదేవత కూడా ఎంతో అద్భుతమైనటువంటి శిల్పకళా నైపుణ్యంతో తయారు చేయబడింది. చక్కగా ఈ సరోవరం యొక్క తీరంలో ఈ తపోవనం కూడా ఈ తాండవ పాయ ఈ ప్రదేశం నుంచి ప్రవహించడం జరుగుతుంది. ఈ తాండవ సమీపంలో ఇక్కడ తపోవనం తీర్థంగా విరాజిల్లుతున్నది. ఎందుచేతనంటే నదీ తీరంలో ఉన్నటువంటి క్షేత్రాన్ని తీర్థం అని పిలుస్తారు. అందుచేత ఇది ఒక తీర్థంగా కూడా విరాజమానమై ఉన్నది. అది ఇక్కడ ఒక విశేషం. మనం ఇప్పుడు పవనసుతుడైనటువంటి ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క ఆలయం ముందున్నాం. ఈ సమస్త ప్రాంగణానికి కూడా రక్షణ చేస్తున్నట్టుగా ప్రధాన ద్వారం నుంచి అభిముఖంగా ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇది చాలా విశేషం. ఎందుచేతనంటే వచ్చేవారి యొక్క ఎవరైనా దృష్టి ఇబ్బందికరమైతే స్వామివారు దానిని ఏ రకమైన ప్రభావం లేకుండా చేస్తారు.
అలాగే వారి చెంతన సీతారామ లక్ష్మణులతో హనుమంతుల వారి యొక్క ఉత్సవమూర్తులు కూడా పెట్టడం జరిగింది. విశేష పర్వాల్లో ఇక్కడ వాటికన్నిటికీ కూడా చక్కగా పూజలు నిర్వహిస్తూ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం యాగశాల చూద్దాం. మనం ఇక్కడ యాగశాలయంలో హోమగుండం దగ్గర ఉన్నాం. నిత్యము ఇక్కడ వివిధ రకాలైనటువంటి హవనాలు జరుగుతాయి. ఇక్కడ చదువుతున్నటువంటి వేద విద్యార్థులు స్వామీజీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ హవనాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ తపోవనం కూడా శృంగేరి సంప్రదాయంలో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క క్రతువులన్నీ కూడా స్వామివారి ఆధ్వర్యంలో వైభవోత్పత్తంగా నిర్వహించడం జరుగుతున్నది. తదుపరి మనం ఇంకొక ఆలయ ప్రాంగణంలో వెళ్దాం. మనం తాండవేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ఉన్నాం. తాండవ నదీ తీరంలో విరాజమానమైనటువంటి ఈ శివుణ్ణి ఇక్కడ తాండవేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ నిత్యం కూడా అభిషేకాలు అర్చనలు జరుగుతూ ఉంటాయి. ఆ వెనక భాగాన మనం చూసినట్లయితే శంకరాచార్యుల వారి యొక్క విగ్రహం కనబడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి గణపతిని విద్యా గణపతి అని పిలుస్తారు. ఇంతకుముందు మనం చూసినటువంటి ఆలయంలో ఉన్న గణపతి లక్ష్మీ గణపతి అని తెలుస్తున్నది. ఇక్కడ శివాలయం ప్రారంభంలో విద్యా గణపతి వారి యొక్క దర్శనం మనం చేసుకోవచ్చు. ఈ విద్యా గణపతి వారు విశేష ప్రభావం ఉన్నది. అనేక మంది విద్యార్థులు స్వామివారి యొక్క దర్శనం చేసుకుని వారి అనుగ్రహంతో చక్కటి నైపుణ్యాన్ని పొందడం అన్నది మనకు తెలుస్తున్నది. ఇక్కడ ఇప్పుడు సమావేశ ప్రాంగణానికి అనుష్ఠాన మండపం అని పేరుతో పిలువబడేటువంటి ఈ సభా మండపంలో స్వామివారి యొక్క అభిభాషణలు అన్నీ జరుగుతూ ఉంటాయి. మనం ముందే చెప్పుకున్నాం, ఇదంతా కూడా శృంగేరి సంప్రదాయం ప్రకారంగా నడపబడుతున్నదని. మనం చూసినట్లయితే భారతీయ తీర్థ స్వామివారు అలాగే చిన్న స్వామివారి యొక్క పటాలు కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ విశేష కార్యక్రమాలు అలాగే హవనాలు కూడా జరుగుతూ ఉంటాయి. తదుపరి మనం ఈ ఆలయం యొక్క ప్రధాన మూర్తి అమ్మవారి యొక్క దర్శనానికి వెళ్తాం. మనం ఆలయ ప్రధానమూర్తి అయినటువంటి రాజరాజేశ్వరి మాత సన్నిధికి వెళుతూ ఉన్నాం.
చక్కగా వేద విద్యార్థులు ఇక్కడ వేదపారాయణ చేస్తున్నారు. అమ్మవారి అత్యంత ప్రీతిపాత్రులు వేదపారాయణ. అటువంటి వేదపారాయణ చేస్తూ అమ్మవారికి వారు అక్షరార్థం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకోవడం, అలాగే ఈ వటువుల యొక్క చక్కనైనటువంటి వేదం పారాయణ వినడం కూడా మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఎందుచేతనంటే ఇలాంటి ఆశ్రమాల్లో మాత్రమే మనకి ఈ యొక్క దృశ్యం కనపడుతూ ఉంటుంది. ప్రశాంత వాతావరణంలో ఇంత చక్కనైనటువంటి వనం మధ్యలో వేద విద్యార్థుల యొక్క వేద పారాయణ అమ్మవారికి అర్చన చేస్తున్నటువంటి ఈ దృశ్యం చూసి తీరాల్సిందే తప్ప వర్ణించడానికి అలవగారు. ఈ రాజరాజేశ్వరి మాత యొక్క దివ్యానుగ్రహం మన వీక్షకులందరికీ కూడా పుష్కలంగా లభించాలని అమ్మవారిని శిరస ప్రార్థిస్తూ మనము మరొక ఆలయ ప్రాంగణంలో శ్రీ 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 భారతీ తీర్థ స్వామివారి యొక్క చిత్రాన్ని మనం చూస్తూ ఉన్నాం. వీరు ఈ శృంగేరి సంప్రదాయంలో శారదాపీఠం యొక్క 36వ ఆచార్యులుగా ఉన్నారు. అలాగే ఇప్పుడు మనం శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానంలో ఉన్నాం. వారు భారతీ తీర్థస్వామి వారి యొక్క ఉత్తరాధికారిగా ఉన్నారు. 37వ ఆచార్యులుగా వీరు శృంగేరి శారదాపీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. వీరిరువురి యొక్క చిత్రపటాలు ఇక్కడ నెలకొల్పడంలో పారమార్థం ఏమంటే ఇది శృంగేరి సంప్రదాయంలో ఆ శారదాపీఠం యొక్క అనుసరణలో ఉన్నది అన్న విషయాన్ని మనకి తెలియజేయడం కోసం ఇక్కడ చిత్రపటాలని పెట్టడం జరిగింది. ఇక్కడ ఆచార్యులు వారు శిష్యులకు యజుర్వేదాన్ని నేర్పుతున్నారు. చక్కగా ఈ వేదఘోషలు వింటూ ఈ ప్రాంగణంలో మనం ఎంతో అనుగ్రహం సాక్షాత్తు ఆ వేదభగవానుడి యొక్క ఆశీస్సులు మనకు లభిస్తాయని మనం ఆశించవచ్చు. వాగీషాయస్య వదనే లక్ష్మీర్యస్య చక్షసి యస్యాస్తే హృదయే సంవిత్ తం నృసింహమహం భజే. మన యొక్క సనాతన సంస్కృతిలో మానవ జన్మకి
చాలా శ్రేష్టతమైనటువంటి స్థానాన్ని ఇవ్వబడి ఉన్నది. ఎన్నో జీవరాశులలో ఈ మానవ జన్మకి మాత్రము ఇంత శ్రేష్టత్వము ఎలా అని విచారించినట్లా మన యొక్క శృతి అనగా వేదములలో చెప్పబడినటువంటి ధర్మాన్ని గ్రహించి ఆ ధర్మాన్ని గ్రహించి ఆచరించేటువంటి విషయంలో పుణ్యకర్మలు సేవిస్తూ పాపకర్మలను నిషేధిస్తూ ఒక ఉత్తమమైనటువంటి జీవనాన్ని గడపగలిగే సామర్థ్యం కేవలం మానవునికి మాత్రమే ఉంది. అట్టి ఆ మానవుడు తుచ్చమైనటువంటి లౌకికమైనటువంటి విషయములలో ఆశతో కూరుకుని ఈ జన్మని యొక్క ప్రాశస్త్యాన్ని తెలవక అదే పరమార్థమని అదే ఈ లోకంలో విశేషం అనుకుంటే అంతకన్నా అవివేకం మరొకటి లేదు. అట్టి ఈ మానవ జన్మ కృతార్థత చెందేందుకు గాను చేసే ప్రయత్నంలో ఆ ధర్మములను గ్రహించవలే. ముందు శ్రవణం చేయగలే. ఆ శ్రవణాదులు నేటి కాలంలో అనేక పుస్తక రూపంలోనూ అనేక మాధ్యమాల్లోనూ వస్తూ ఉన్నది. అవి ఎన్ని వచ్చినప్పటికీ యోగ్యమైనటువంటి గురువుల ద్వారా తెలియబడి గురు శుశ్రూష చేసి ఆ గురు శుశ్రూష ఫలముగా గురువుల ద్వారా తెలియబడినటువంటి ఏ ఉపదేశం అయితే ఉన్నదో అది వానిని కృతార్థత చేస్తుంది. అలా కాని ఎడల నేటి కాలంలో స్వకపోత కల్పితములతో ఎందరో ఎవరికి తోచినటువంటి రీతిలో ఉపన్యాసములు చెప్తూ సమాజమును ప్రకద పట్టించేటువంటి ప్రమాదం ఉన్నది. అలా కాక సద్విద్వాన్ పిత ప్రతిదినం తత్పాదుకాసంఖ్యత గురుముఖతగా గురువులను ఆశ్రయించవలే. ఆ గురువు ఆశ్రయం చేసి తద్వారా సద్విద్యని పొందవలే. పొందినటువంటి విద్యని శ్రవణము చేసి తద్వారా మనన నిధ్యాసనాదులతో జీవనాన్ని మలుచుకోవాలి. అందరూ కూడా కేవలం వేదాంత గ్రంథంలో చదవటము ఇది కాదు. ఎవరికైతే వైరాగ్యం కలిగి ఉన్నదో, వైరాగ్యము కావాలి అని, ముముక్షుత్వము కావాలి అని, మోక్షము కావాలి అని మోక్షేచ్ఛ ఉన్నదో అట్టి వానికి వేదాంతపరమైనటువంటి ఉపదేశములన్నీ తప్పక గ్రహించవలే. అవి కాకుండా లౌకికమైనటువంటి వాటి ఎందు ఆ వాసనల ఎడల ప్రీతి కలిగిన వాళ్ళకి ధర్మానుష్ఠానం తప్పక చేసి తీరాలి. ఆ ధర్మానుష్ఠానం అనగా సత్కర్మానుష్ఠానం తప్పగా చేసి తీరాలి. చూస్తూ ఉంటాం సమాజంలో కర్మానుష్ఠానంలో ఏమీ అక్కర్లేదు, ఏమీ పూజా పురస్కారం అక్కర్లేదు, కేవలం అంతా శివోహం అనుకునేటువంటి భావం. అది ఎవరి స్థితి? ఆ ముక్త స్థితిలో ఆ స్థితి మనం చేరుటకు ఎంత శ్రమపడాలి అన్నది ఒక్కసారి అది ఆత్మావలోకనం చేసుకుని ఎవరి స్థాయిని బట్టి వారు సద్గురువుల్ని ఆశ్రయించి సన్మార్గములో సదుపదేశములు పొంది సద్ధర్మాన్ని ఆచరించినట్టుగా తప్పగా కృతార్థమవుతారు. ముఖ్యమైనటువంటి ఈ యుగ ధర్మంలో కలువు నామసంకీర్తన నిరంతరము కూడా భగవన్నామాన్ని ఎప్పుడూ మనం జపిస్తూ ఉండాలి. ఆ జపం చేయటం చేత
ఆ భగవన్నామం కూడా నేటి కాలంలో ఎవరికి తోచినట్లు వాళ్ళు చూస్తున్నారు. కాదు, శాస్త్రీయమైనటువంటి సనాతనమైనటువంటి నామాన్ని దానికి ఏది జతపరచకుండా కేవలం రామనామాన్ని లేదా శివనామాన్ని కృష్ణాలు ఇత్యాదుల్ని జపించినట్ల తప్పక ఆ భగవన్నామం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇతరమైనటువంటి వికారములకు తాముండదు. ఇతరమైనటువంటి వాసనలు ఉన్నా కట్టుదిట్టము చేసి సన్మార్గం వైపు మరలింపజేస్తుంది అన్న విషయం తెలియజేస్తూ మనకేమున్నానో భగవద్ అర్పితం చేయాలి. మన సంప్రదాయంలో ఏది ఉన్నప్పటికీ అది ఓ పుష్పమవ్వని, ఫలమవ్వని, పత్రమవ్వని ఏదైనా భగవదర్పితం చేయాలి. భగవదర్పితం చేయాలి అంటే భగవంతుడు ఎక్కడున్నాడు? భగవంతుడు కేవలం ఒక్క చోట మాత్రము లేడు, సర్వాంతర్యామి ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నటువంటి ఆ పరమాత్మని మనం ఉపాసించగలగాలి, దర్శించగలగాలి. గీతలో పరమాత్మ కూడా సర్వభూతస్థు ఆత్మ, సర్వభూతాన్ని అంతటా ఉన్నటువంటి పరమాత్మను దర్శించు నీలో అన్నారు. కాబట్టి నిన్ను సమస్త భూతముల యందు దర్శించు. ఆ తాదాత్మ్య స్థితి కలిగిన వాళ్ళ ఎక్కడ రాగద్వేషములకు తావు ఉండదు. అట్లా ఏ ఫలం వచ్చింది, మామిడి పళ్ళు కాస్తాయి, కాస్తే ముందుగా మనం తీసి తినాలి అనేటువంటిది లేదు మన సంప్రదాయంలో. పళ్ళకు 10 మందికి ఇచ్చి తినాలి. పంట పండింది, పళ్ళకు 10 మంది ఇచ్చి తినాలి. పరోపకారం ఇదే. మనం వేరే ఏ వ్యవస్థ అక్కర్లేదు. భగవంతుడికి నివేదనం చేస్తారు. ఆ నివేదితమైనటువంటి ఆ ఫలము పత్రము మనకి ఏది ఉన్నదో అది 10 మందికి ఇచ్చి సమాజంలో అందరికీ ఇచ్చి తినటం అనేది మన సంప్రదాయం. ఆ ఇవ్వటం అన్నది ఏదైతే ఉందో ఈశ్వరునికి అర్పించటం అనేది నివేదన. ఈశ్వరార్పితమైన బుద్ధి కలిగి ఉండవలే. ఆ రకంగా అట్టి చింతన, అట్టి తత్పరత మనందరికీ కూడా, భారతీయులకి మన యొక్క పెద్దల ద్వారా ఆచరింపబడుచు ఉన్నది. దాన్ని తప్పక మనం గ్రహించి చేయాలి. ఈ రోజు నివేదిత అనేటువంటి ఈ మాధ్యమం ద్వారా చేసేటువంటి ధర్మ బోధ ఏదైతే ఉన్నదో నిత్యము జనులకి శ్రేయస్సు కలగాలని వేదాశీర్వచనము కానీ అనేకమైన సద్బోధలు కానీ విని కృతార్థులవుతారని నిర్వాహకులకు, శ్రోతలకు ಎಲ್ಲರಿకీ మా నారాయణ స్మరణపూర్వక ఆశీస్సులను తెలియజేస్తున్నాం. దివ్యచరణాలకు శతసహస్ర వందనాలు. అడగగానే మన యొక్క వీక్షకుల కొరకు వారు అనుగ్రహ భాషణ చేయడమే కాకుండా ఈ తపోవన ప్రాంగణంలో ఉన్నటువంటి ఆలయాలను దర్శించేందుకు అవకాశం ఇచ్చారు. అలాగే ఆలయాల యొక్క వివరాలని వీక్షకులకు తెలియజేయడానికి మనకు అనుమతిని అనుగ్రహించారు. అందుకు వారికి మన యొక్క నివేదిత మాధ్యమం ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే స్వామివారి యొక్క ఆధ్వర్యంలో ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా కొన్ని దేవాలయాలు నడుస్తూ ఉన్నాయి. వాటి గురించి స్వామివారిని దయచేసి తెలియజేసినట్లయితే మన వీక్షకులకు ఆ సమాచారం అంది వారు కూడా ఆయా ఆలయాలను దర్శించుకొని కృతార్థులవుతారని ఈ యొక్క నివేదిత మాధ్యమం ద్వారా స్వామివారిని అర్థిస్తున్నాం. ఆయకరావుపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారు, వరద వెంకటేశ్వర స్వామి వారు, అదేవిధంగా అన్నవరం సమీపంలో ఉన్న ఏ కొత్తపల్లి గ్రామంలో ఉన్న ఆ భువనేశ్వరి దేవాలయం, హైదరాబాద్లో ఈసీఐఎల్ ప్రాంతంలో శంకుకాలనీలో ఉన్నటువంటి చాముండేశ్వరి దేవాలయం, ఇవన్నీ ఈ ఆశ్రమం యొక్క వేదపారాయణ కూడా నిత్యం జరుగుతున్నది.
వేదాధ్యయనం కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి తమరు ఏమైనా సమాచారం? ధర్మోఖిలో వేదోఖిలో ధర్మమూలం. మన ధర్మానికి మూలమైంది అంటే వేదరాశి కావున నిరంతరము కూడా ఆ వేద అధ్యయన అధ్యాపనాది వృత్తులలో ఉన్నటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి తపోమయమైన జీవనం ఇది. వాటిని నిరంతరము కూడా సేవించే విధంగా ఇక్కడ ఋగ్వేద పాఠశాల, శ్రీకృష్ణ యజుర్వేద పాఠశాల, అథర్వవేద పాఠశాల ఉన్నది. స్వామి, తమరు ఇంత వ్యవస్థని ఇంత చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి వనము, చక్కటి గోసేవ జరుగుతున్నది. అలాగే అనేక మంది విద్యార్థులు ఇక్కడ వేదాధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేయడానికి కేవలము మీ యొక్క శక్తిని మాత్రమే కాక అపారమైనటువంటి నిధులు కూడా అవసరమవుతూ ఉంటాయి. అనేక మంది భక్తులు వితరణ చేస్తూ ఉండొచ్చు. తమరు మా వీక్షకులకు కూడా ఆ రకమైన అవకాశాలను అనుగ్రహించినట్లయితే మన మాధ్యమం ద్వారా మన వీక్షకులు కూడా ఇక్కడ దర్శనం చేసుకుని వారి యొక్క శక్తి కొలది ఆశ్రమ నిర్వహణకు, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి గొప్ప కార్యక్రమానికి కూడా వితరణ చేసేటువంటి అవకాశం ఇవ్వాలని ఈ మాధ్యమం ద్వారా తమను కోరుకుంటున్నాం. అలాగే దానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక పత్రంగా ఇచ్చినట్లయితే ఆ ఫోన్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అవి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన సమయంలో భక్తులకు తెలియజేసి వారి ద్వారా ఏ కొంత సహకారం అందినా కూడా అది మా నివేదిక ఛానల్ యొక్క అదృష్టంగా భావన చేస్తున్నాం. తమ యొక్క దివ్యానుగ్రహం మా యొక్క వీక్షక కోటికి లభించాలని, ఆ యొక్క రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆశీర్వాదం మీ మాధ్యమం ద్వారా మాకు అందరికీ కలగాలని సవనీయంగా తమకు ప్రార్థన చేస్తాం. నిత్యము కూడా ఇక్కడ అనేక దేవాలయములు ఉన్నవి. అక్కడ దేవతార్చన, గోసేవ, వేదరక్షణ, అన్నదానము ఇత్యాదుల్లో ఆస్తుకులైనటువంటి జిజ్ఞాసులు తప్పగా వారికి వారి శక్తి మేరకు వారు సేవ చేసుకోవచ్చు. మీరు దీక్షితులు సుబ్రహ్మణ్యం గారండి, మన వ్యవస్థలో వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. వీరు సాయి ప్రకాష్ గారిని అడ్వకేట్, మన సలహా సంఘం వారి సౌజన్యంతో ఇక్కడ రాగలిగాం. వారే ఇక్కడ మాకు వాహన సౌకర్యం కూడా చేశారు.